మన భారతదేశం విభిన్న భాషలు కలిగిన గొప్ప దేశం. అందువల్ల భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయి. అయితే భాషాపరమైన అడ్డంకులు తొలగించుకునే యాప్ ఒకటి ఉంది. బహుశా ఇంకా దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ యాప్ గురించి గతంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసింది. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భాషిని యాప్ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత భాషలోనే ప్రభుత్వ విధానాలను ఈజీగా తెలుసుకోగలుగుతారు. గతంలో వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భాషిని యాప్ని లాంచ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయన హిందీలో స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ భాషిని ద్వారా తమిళంలోకి అక్కడికక్కడే ట్రాన్స్లేట్ అయ్యి టెలికాస్ట్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ యాప్ ఇది. ఇండియన్స్ అందరూ కూడా తమ సొంత భాషలో ఇంటర్నెట్, డిజిటల్ సర్వీసెస్ పొందేలా చూడడమే ఈ భాషిని పని. భాషా అడ్డంకులను తొలగించడంతో పాటు వివిధ ప్రాంతాల వారికి ఈ కొత్త యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 22 భారతీయ భాషలతో ఈ టెక్నాలజీని వాడుతోంది. ఈ గ్రామ్ స్వరాజ్ అనే పోర్టల్ను కూడా ఉపయోగిస్తోంది. ప్రస్తుతం కొన్ని తప్ప మిగిలిన అన్ని భాషలలో ఈ సర్వీసెస్ అందుతున్నాయి. వీటిలో బోడో, సంతాలి వంటి గిరిజన భాషలతో పాటు నేపాలీ, మైథిలి, డోంగ్రీ, ఉర్దూ, సంస్కృతం వంటి భాషలు కూడా ఉండడం విశేషం. ఈ యాప్ ద్వారా వివిధ ప్రజల అవసరాలను తీర్చేందుకు పంచాయతీలకు అవకాశం కలుగుతోంది. మంత్రిత్వ శాఖ వివిధ కాన్ఫరెన్సులు, సెమినార్స్ జరిపినప్పుడు భాషినిలోని వాణి అనువాద్ వాయిస్ టు వాయిస్ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా స్థానిక భాషలలో కంటెంట్ను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ఈ యాప్ ద్వారా మనం ఏ భాషలో అయినా మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. అక్కడ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని సర్వీసులను పొందవచ్చు. ఇక ఈ భాషిని యాప్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.